ఇక్కడికి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది తల్లి. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జరగడానికి ముందు ఒక రిహార్సల్ లాగా జరిగిన ఒక లఘు చిత్రాల పోటీ ఈరోజు దానికి సంబంధించి ఎంపిక చేసినటువంటి 44 చిత్రాలను ప్రదర్శించారు. పొద్దున్న నుంచి అందరూ చూసి ఫైనల్ జడ్జిమెంట్ దాకా ఉన్నారు. సో వీళ్ళలో బెస్ట్ వచ్చిన ఆ ఫిలిమ్స్ని మళ్ళీ ఆ వేదిక మీద కూడా ప్రదర్శిస్తానన్నారు. గ్యాపుల్లో కూడా అన్ని చిత్రాలని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. దట్స్ గుడ్. వీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఏదో 2-3 సినిమాల్ని మాత్రం ప్రదర్శిస్తారేమో అనుకున్నాం, కానీ అన్ని ప్రదర్శిస్తానన్నారు. దట్స్ గుడ్. సార్, ప్రజెంట్ మీరు ఇక్కడికి వచ్చారు కదా, అంటే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా దీన్ని మీరు టైంని కుదుర్చుకొని ఇక్కడికి రావడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఇంత ప్రోత్సాహం మీరు కూడా దీనికి ఇవ్వటం అనేది చాలా, దీని మీద మీరేమంటారు? మాతృభాష కోసం, మాతృభాష మీద జరుగుతున్న కార్యక్రమం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు. ఎందుకంటే అమ్మ ఇది ఎట్లాంటిది అంటే నీకు నీ అస్తిత్వాన్ని నువ్వు పరిచయం చేసుకునే క్రమంలో మనం ఏంటో, మనం ఎక్కడున్నామో మర్చిపోతున్న రోజులు ఇవి. అట్లాంటి రోజుల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఒక ఉద్యమంలాగా చేపట్టింది. రేపు తెలుగు భాషకు కానీ, తెలుగు సంస్కృతికి కానీ, తెలుగు సాంప్రదాయానికి కానీ పట్టం కట్టాలంటే ఇట్లాంటి సంస్థలు ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మనం ఎక్కడ తెలుగు చూడం. ఇప్పుడు ఇక్కడే చూడండి, ఎక్కడన్నా తెలుగు ఉందా? మనం చదివే దగ్గర ఎక్కడా లేదు. సరే, నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను చదువుతా. ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉంటే ఆ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చదువుతారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నది, మాట్లాడింది, ఇంట్లో మాట్లాడేది, ప్రతిరోజు అందరితో మాట్లాడే భాష తెలుగు కాబట్టి ప్రతిదీ తెలుగులో ఉంటే మంచిది.